శేఖర్ భాష చిన్న చిన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటే మాట బిగ్ బాస్ ట్రోఫీ కంటే అంతకంటే జనాలు మంచిగా తెలుసుకున్నారు. అండ్ సో ఐఎమ్ గ్లాడ్ యూ నోటీస్డ్. సో లాస్ట్ హాఫ్ ఐలో సెకండ్ వీక్ ఒకసారి దానికి ఏమన్నా కారణం చెప్పలేదు. 2 weeks వీక్ అయిపోయింది. నేను వీక్ అయ్యాను లేదని పక్కన పెట్టి అదే రేంజ్లో కంటెంట్ ఇచ్చాను, కానీ సరిగా బయటకు రాలేదనేది నాకు బాధ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ ప్రియ నేను మాట్లాడుతున్నప్పుడు ఏదో గౌరవించుకోవడం మాట్లాడినప్పుడు నేను చెప్పాను ఏమి గౌరవించుకోవడానికి బయటకు రావాలి దాన్ని కొడుతున్నామంటే ఇండించుకున్నట్టు దాన్ని కౌలు మార్చుకోవడం చాలా ఇలాంటి మిస్ నాకు అదే బాధ. సరే మేబీ వాళ్ళు ఏమన్నా ఫీల్ అయ్యారేమో బిగ్ బాస్ అసలు జబర్దస్త్ చేస్తున్నారు అనిపిస్తుంది. సో ఫస్ట్ 2 weeks మీరు ఆర్జే భాషను చూసారు. బిగ్ బాస్కి వెళ్ళక ముందు లాస్ట్ 3 months ఉన్న శేఖర్ భాషని చూడలేదంట. దానికి అంటే ఆ పై రావడానికి కావాల్సిన సరుకు దొరకలా. ఏదో ఫస్ట్ లో చిన్న ఆరెంజ్ గురించి ఏదో మొదలైనప్పుడు గట్టిగానే ఇచ్చాను నేను. తర్వాత చిన్న అది వస్తుంది వచ్చేటది. అంటే పాలు సిమ్ లో పెట్టినప్పుడు మెల్లగా పొంగుతుంది టైం వచ్చినప్పుడు పొంగుతుంది. అది ఆ పొంగి లోపల పెట్టుకోవచ్చు. అదే సార్ ఫస్ట్ నుంచి ఆ ఎక్స్పీరియన్స్ చూపించుంటే ఈ పాటికి మంచి. అసలు నేను ఆ అగ్రెసివ్నెస్ చూపించడానికి వెళ్ళలేదండి. నేను ఈ చిలిపికోవడం చూపించడానికి వెళ్ళాను. ఖచ్చితంగా ఇది చూపించడానికి వెళ్ళాను. ఈ అగ్రెసివ్నెస్ నా నేచరే కాదు, ఇది వచ్చింది ఆ పాయింట్కి తగ్గట్టుగా అది వచ్చింది తప్ప నేను ఇదే శేఖర్ భాష అలా పాయింట్ పట్టి లాగి చేసి వచ్చినప్పుడు వస్తుంది. పాయింట్ లేకుండా అదే పని అయితే రాదు. వీళ్ళలా చేస్తే ఏంటంటే విత్తాడా వీళ్ళు తగ్గాడా విత్తాడా వీళ్ళు మైక్ సరిగ్గా చేసుకోలేదా టవర్ వదిలేసాడా లేదా ఇట్లాంటివి అవన్నీ నాకు ఏదో చిన్నపిల్లలు స్కూల్లో ఆడుకున్నట్టు అనిపిస్తుంది. వాటికన్నిటికీ నేను కోపాలు తెచ్చేసుకొని క్లీన్ చేస్తాను. నేను అట్లా చేయలేకపోయాను సార్. సో ఆ టైం వచ్చినప్పుడు పడేది అంత ఎమోషన్ రాలా. అన్నది ఉన్నారు యశ్వి ఇన్ఫ్లుయెన్స్ వల్ల కొన్ని కొన్నిసార్లు ప్రేరణ. అండ్ అందరికి బిగ్ బాస్ ఈ కన్నింగ్ లో సోనియా. లాస్ట్ 2 questions దీని గురించి కూడా జోకేసాను. మీరు ఉన్నారు మీరు అంటే వాళ్ళు అప్పుడప్పుడు కన్నడలో మాట్లాడుకున్నప్పుడు నేను చెప్పాను మీరు అలా చాలా మంది రాదనుకుంటున్నారు మీకు ఆ భాష. మీరు అట్లా పెళ్లి చేసుకుంటే ఎవరికైనా వచ్చేస్తుంది అంటే ఎలా అంటే పెళ్లి చేసుకుంటే ఎవరికైనా వస్తుంది కన్నడం పిల్లలకి వచ్చినాయి. ఇలాంటివి వందలు మిస్ అయిపోయి అదే నా బాధ. ఎందుకు ఎడిట్ చేశారో కట్ చేశారో నాకు చూడకుండా ఉంటారు కదా చూసిన వాళ్ళు. 1 hour లో కదా మేబీ ఒకవేళ నేను మిస్ అయినేమో. నేను రాగానే అంతా ఎత్తుకున్నాను, నాకు 24 hours చూసే భాగ్యం దొరకలేదు. బట్ యూట్యూబ్ ఛానల్స్ అంటే ఎత్తుకాను అదే 10-15 లోపల అదే ఎన్నిసార్లు చూసినా అవే వస్తున్నాయి కదా, ఇన్ని చెప్పాను కదరా అని చెప్పి అనుకున్నాను. పోనీ దగ్గుమందు చూపిన్నారా? ఒకడు దగ్గుమందు ఎవరు దగ్గారు ఆ రోజు తగ్గితే దగ్గుమందు గురించి నేను ఒకసారి ఒక యాడ్ అనుకున్నాను అని చెప్పి ఒకటి చెప్పాను. దానికి పెద్ద మోడల్ మనకి కావాలి, రాణా గారిని తీసుకోవాలి. రాణా వచ్చి ఇట్లా కాఫ్ సిరప్ పట్టుకుంటాడు, ఇట్లా మూత ఓపెన్ చేసి తాగుతాడు, ఇట్లా తాగేసి హాయ్ ఐఎమ్ బాటి రాణా అంటాడు. అదేంటి సార్ మీకు దగ్గుబాటు రాణా అంటే ఇది తాగాను దగ్గు పోయింది అంటాడు. 24 hours తాగాను దగ్గు పోయింది హాయ్ ఐఎమ్ బాటి రాణా అంటాడు. ఇవన్నీ మిస్ అయ్యాయి. థ్యాంక్ యూ సార్. చూద్దాం కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారేమో.